పరకామణిలో ఆ పరకామణి అనేటటువంటి బిల్డింగ్లో ఆ రవికుమార్ అనేటటువంటి ఉద్యోగిని పట్టుకుంది ఎవరు ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కదా. 23 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టడం వల్ల అక్కడ సీసీ కెమెరాలు 360 డిగ్రీస్ రౌండ్లో తిరిగేటటువంటి కెమెరాలు అన్ని పెట్టడం వల్ల అది ఫిబ్రవరి 2023లో ఆ నూతన కార్యాలయం స్టార్ట్ అయింది. కార్యకలాపాలు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి 2023లో. విత్ ఇన్ 2 monthsలో ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే ఏప్రిల్లో అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. మరి పట్టుబడ్డ వ్యక్తి ఏ మతం? అంటే దొంగతనం చేసిన వ్యక్తి ఏ మతం? మరి నువ్వు చెబుతున్న సనాతన మతమే కదా. రవికుమార్ అనే అతను హిందూ మతం. సరే, అతను తప్పు చేశాడు, దానికి ఆయన ప్రాయశ్చిత్తంగా ఏదైతే దేవుడికి తన ఆస్తిలో 90% రాసి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. సో దానిలో భాగంగా అతను 14 కోట్లు రాసిచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, సింహాచలంలో దొంగతనం జరిగింది. సింహాచలంలో దొంగతనం చేసిన వాళ్ళకి మీరు ఏమైనా ఉరేశారా? యావజ్జీవ శిక్ష ఏమైనా నేర్పించారా? అహోబిలంలో దొంగతనం చేశారు, యావజ్జీవ శిక్ష ఏమైనా నేర్పించారా? ఆస్తులు ఏమైనా రాపిచ్చారా? అదేవిధంగా మొన్న ఏదైతే డైరెక్ట్గా మీ ప్రభుత్వంలో ఈవో కదిరిలో 5 లక్షల రూపాయలు ఏదైతే వెండి వస్తువులని దొంగతనం చేశాడు. మరి ఏం చేశారు మీరు? అసలు నువ్వు హిందువు అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు హిందూ అనేవాడు ఎవడైనా కూడా ఏదైతే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసే అతను హిందూ అవుతాడా? అది పవన్ కళ్యాణ్ అవని ఇంకోలవని. 2, మరి ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ తండ్రి దీపారాధన చేసేటటువంటి కుందీతో సిగరెట్ తాగాడని చెప్పారే. ఎట్టవుతారా మీరు హిందువులు? దీపారాధన కుందీతో ఎవడన్నా మనిషి అనేవాడు సిగరెట్ తాగుతాడా? ఉన్మాదులు తాగుతారు. సో మరి మీరు ఏ ఫ్యామిలీ అని నేను కూడా అడగొచ్చు కదా. సో మీ తండ్రి మీద మీరు మాట్లాడినటువంటి ఆరోపణలు అంటున్నా, నేను ఖచ్చితంగా గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నా. కానీ మీరే మీ తండ్రిని చెప్పారు కదా, మరి మీరు హిందూ ఎట్లా అవుతారు? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ మరి డేరా బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం? లేదంటే ఇంకేదన్నా బోలే బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నా నువ్వే చెప్పావు. మరి నువ్వు ఎప్పుడు హిందూ అయ్యావు? బీఫ్ తినాలి, ఆకలేస్తే బీఫ్ తినొచ్చు అని చెప్పినవాడు ఎట్లా హిందూ అవుతాడు? సరే, నువ్వు హిందువు కదా, నేను హిందూనే, నేను కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చా అనేక సార్లు. నువ్వు ఇప్పటివరకు ఒకసారి ఇచ్చావా? మరి ఇవ్వాలి కదా. వాళ్ళెవరో నీకు తలనీలాలు తీసుకున్నారనేది ఏదో వచ్చింది, నేను అంటల్లా, అది అనంతపురంలోనే ఎక్కడో. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామికి తలనీల వాళ్ళు ఇవ్వాలి కదా, అప్పుడు కదా నువ్వు హిందూ అయ్యేది.